Yeah, boy. ముందుగా పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ రూఅబ్జా. ఇది బయట మార్కెట్స్ లో దొరికేస్తుంది ఈజీగా, లేకపోతే మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. కుదిరితే ఆ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. తర్వాత కాచిన పాలని కొంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకున్నాక మీరు తీసుకున్న పాల క్వాంటిటీకి తగ్గట్టు పంచదార యాడ్ చేసుకోవాలి. తర్వాత పంచదార మిక్స్ అయ్యేంత దాకా కలుపుకోవాలి. పంచదార కరిగిపోయాక పావు కప్పు దాకా రూఅబ్జా యాడ్ చేసుకోవాలి. రూఅబ్జా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. సబ్జా గింజలు ఒక గంట పాటు నానబెట్టుకొని అవి కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. సబ్జా సీడ్స్ యాడ్ చేసుకున్నాక అది కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ తీసుకొని దాంట్లో రూఅబ్జాతో గార్నిషింగ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ షర్బత్ ని గ్లాస్ లో వేసుకొని సర్వ్ చేసుకుంటే మొహబ్బత్ కే షర్బత్ రెడీ అయిపోయినట్టే. ఈ డ్రింక్ ని మీరు ఇంట్లో ట్రై చేయండి. హైడ్రేటెడ్ గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.